నమస్కారం వార్తలకు స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. సమ్మిట్ ఫర్ డెమోక్రసీ 2024లో పాల్గొన్న ప్రధాని మోడీ. ఈ సందర్భంగా ప్రసంగం. ఇండియా అలయన్స్ పార్టీల సమావేశంలో పాల్గొన్న ఏపీసీసీ చీఫ్ వైఎస్ షర్మిల. ఇండియా అలయన్స్ పార్టీల సమావేశంలో ఏపీసీసీ చీఫ్ వైఎస్ షర్మిలారెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడారు. కాంగ్రెస్ పార్టీ నమ్మి ఈ పెద్ద బాధ్యతను నా మీద ఉంచింది. మనస్ఫూర్తిగా కాంగ్రెస్ పార్టీ కోసమైనా ఇక్కడ ఈ వేదిక మీద ఉన్న ఈ పెద్దలందరికీ మాటిస్తున్నా, మన దేశానికి బీజేపీ మంచిది కాదు అన్న విషయం ఇటీవల కాలంలోనే చాలా మందికి అర్థమవుతున్న విషయం. ఎందుకంటే బీజేపీ నియంతృత్వ పాలనలో, నీతి లేని పాలనలో విలువలు దారుణంగా దిగజారిపోతుంది. ఇది సరికాదు. ఇది రానున్న తరాలకు సరికాదు. ఈ ఎగ్జాంపుల్ సరికాదు. ఈరోజు మన దేశం ముందున్న అతిపెద్ద ఛాలెంజ్, సవాలు ఒక బీజేపీ పార్టీయో, ఒక బీజేపీ పేరో, ఒక ఆర్ఎస్ఎస్ కాదు. కానీ ఈ బీజేపీ పార్టీ సృష్టించిన ఉన్మాదం మన దేశానికి అతిపెద్ద ఛాలెంజ్. మతం పేరుతో విద్వేషాలని రెచ్చగొట్టి మనసులు మధ్య చిచ్చు పెట్టి వాళ్ళు లబ్ధి పొందాలని చూసుకుంటున్నారు. ఈరోజు ఇదే బీజేపీ పార్టీ స్వార్థ రాజకీయాల కోసం దేశంలోని అన్ని ఇన్స్టిట్యూషన్స్ ని వాళ్ళ సొంత అవుట్ఫిట్స్ లా మార్చేసి ఇన్స్టిట్యూషన్స్ ని కూడా భ్రష్టు పట్టిస్తున్నారు. ఇవన్నీ మన దేశం ఎదుర్కొంటున్న సవాళ్లు. మన పోరాటం చేస్తున్నది. అధికారంలో ఉన్నప్పుడు చంద్రబాబు అవినీతిని వ్యవస్థీకృతం చేశారని ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి అన్నారు. జన్మభూమి కమిటీల పేరుతో దోపిడీకి పాల్పడ్డారని ఆయన ఆరోపించారు. తాను దోపిడీని దాని ఎంతవరకు తీసుకెళ్లగలడు, ఎలా చేయగలడు బట్టి, అలాగే జన్మభూమి కమిటీలని, నీరు చెట్లు అని లేనివి క్రియేట్ చేసి ఒక ప్యారలల్ వ్యవస్థనే జన్మభూమి కమిటీ క్రియేట్ చేసి రూపాయల ముప్పావుల తన పార్టీ తన పచ్చదండకు ఇందుకు ఎట్లా ఇవ్వగలడు. అలాగే వ్యవస్థలను మీకు అందరికీ తెలిసిందే, చిన్నపిల్లలని అడిగినా ఢిల్లీ వరకు అయినా సరే ఎలా మేనేజ్ ఈ అవినీతి ద్వారా. ఇది చంద్రబాబు నాయుడు విశ్వరూపం. ఇలాంటిది ఈయన పోయితే ఎంతైనా తెగదు కాబట్టి, లేకపోతే భారతం అంతా అవుతుంది, మా మొత్తం వాల్యూమ్స్ రాయాల్సి వస్తుంది. అండ్ ఎంత చెప్పినా తరగతి ఆయన ఘనత కోర్ట్స్. ఇవి ఇలాంటి వ్యక్తిని కానీ, ఇలాంటి ఒక పార్టీ తను తయారు చేసుకున్న పార్టీ అనబడే ఆ ముఠాను కానీ ఫైనల్ ఎయిమ్ కొట్టాల్సిన ఇది వచ్చిన నేపథ్యంలో మళ్ళీ ఒక భ్రమను క్రియేట్ చేయడానికి ప్రయత్నం చేస్తున్న నేపథ్యంలో ఈ అవేర్నెస్ పెంచేది వాటి చంద్రబాబు అనేది. ఎందుకంటే ప్రజలు రోజు అన్ని చూడరు, షార్ట్ మెమరీ, ఎవరు పనుల్లో వాళ్ళు ఉంటారు. ఎలక్షన్ టైం వచ్చినప్పుడే వాట్ ఈజ్ వాట్ అని చూసే ప్రయత్నం చేస్తారు. అందులో ఛాయిస్ చూస్తారు. ఇప్పుడున్న దాంట్లో ఈరోజు ఛాయిస్ ఏది లేదు, ఒకటే, జగన్మోహన్ రెడ్డి గారు కావాలా, చంద్రబాబు నాయుడు కావాలా. 19-24 మధ్య పాలన ఇటువైపు ఉంది అద్భుతంగా. 14-19 మధ్య ఎలా జరిగింది అనేది మరిచిపోకుండా వాళ్ళ దృష్టికి తీసుకెళ్లే, ప్రజల దృష్టికి తీసుకెళ్లే ప్రయత్నంలో ఒక మంచి జయబాబు గారు చేశారు. ఇది
అండ్ ఐ థ్యాంక్ హిమ్. ఇలాంటివి ఇంకా రావాలి, ప్రజల్లోకి వెళ్ళాలి, ఆలోచించాలి. అంత జగన్మోహన్ రెడ్డి గారు కేవలం ఇంతకుముందు అన్న దాంట్లో మర్చిపోయింది ఒకటి ఉంది. ఈరోజు డీబీటీ ఏదైతే వాళ్ళు ఎగతాళిగా నొక్కుడు అంటున్నారు, ఈ 2,70,000 కోట్లు ఒక్కసారి వెనక్కు తిరిగి చూసి బడ్జెట్ ఏం పెరగల, సంక్షేమమైనా ఇంకొకటైనా ఒక 5-10,000 కోట్లు ఎక్కువ చేసిండొచ్చు. ఆ రోజు పోలే కిందికి. ఈయన పెట్టిన జన్మభూమి కమిటీల వ్యవస్థ వల్లనో తన పార్టీ వాళ్ళ ద్వారానే అన్ని జరగాలనడంతో, ఒకరు చనిపోతే తప్ప ఒకరు పెన్షన్ రానంతో, లేదా ఒక 10 లక్షలకి ఇవ్వాల్సింది 1,00,000 మందికి ఇవ్వడం, మిగిలింది మింగడం వలన. అది ఈసారి జగన్మోహన్ రెడ్డి గారు ఏం చేశారంటే మొత్తం కిందికి నేరుగా శాచురేషన్ పద్ధతిలో ఒక్కటి పొల్లు పోకుండా అర్హులైన వాళ్ళందరికీ ఇచ్చాడు. కాబట్టి అది కూడా నేరుగా మధ్యలో ఎవరు లేకుండా పొలిటికల్ ప్రౌడ్గా ఎందుకు చెప్పుకోగలమంటే మా జన్మభూమి కమిటీలు వదిలేసి మా పార్టీలో అసలు పార్టీలో స్ట్రక్చర్ దాన్ని యాక్సెస్ కూడా లేకుండా చేశారు జగన్మోహన్ రెడ్డి. చంద్రబాబు నాయుడు వస్తే ఎట్లుంటుంది, ఆ వైపు మీరు ఆలోచన చేసినా కూడా ఎంత ఇదిగా ఉంటుంది, ఎంత డేంజరస్ ఇది ఫినామినా, అది ఫ్యూచర్ ఎంత డేంజరస్గా మళ్ళీ మారుతుంది, మళ్ళీ పాత రోజులకి ఎట్లా పోవడానికి ఈ పుస్తకం బాగా ఉపయోగపడుతుంది. ఇందులో ఒక్కటి కూడా ఈయన కల్పించి రాసింది లేదు, ఎవరైనా చెక్ చేసుకోవచ్చు. బహుశా ప్రైవేట్ టాక్లో అయితే ఆయన కానీ ఆయన పార్టీ చంద్రబాబు నాయుడు కానీ ఆయన పార్టీ వాళ్ళు కూడా అవును నిజమే ఇదిగా ఇది మర్చిపోయినామని యాడ్ చేసినా చేస్తారు. ఎందుకంటే ఆయన ఘనతంతా వాళ్ళు కూడా పొగిడేది దీంట్లోనే. చంద్రబాబు ఏదైనా తిమ్మినైనా బమ్మిని చేయగలవా, ఏదైనా చేయగలడు. కాబట్టి దాంట్లో వాళ్ళేమి మావాడు క్లీన్ అని అయితే ఎప్పుడు అన్నారు. క్లీన్ కాదు కాబట్టి మావాడు సక్సెస్ అవుతాడు, ప్రభావం పెట్టగలడు అనేది వాళ్ళు తీసుకునే క్రెడిట్. సో ఇది ప్రజలకు వాళ్ళు కాన్షియస్ డెసిషన్ తీసుకోవడానికి ఇలాంటివి మరిన్ని రావాలి. తెలంగాణలో 17 లోక్సభ స్థానాల్లోనూ బీజేపీ అభ్యర్థులను ఆదరించాలని కేంద్ర మంత్రి బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు జి కిషన్ రెడ్డి ఓటర్లకు విజ్ఞప్తి చేశారు. హైదరాబాద్ బాగంబర్పేట్ డివిజన్ పరిధిలోని బస్తీలలో కేంద్ర మంత్రి పర్యటించారు. నరేంద్ర మోడీ గారికి ఎంత మెజార్టీ స్థానాలు లభిస్తాయో నిర్దేశించేటువంటి ఎన్నికలు. ఇప్పుడు 302 స్థానాలు ఉన్నాయి. భారతీయ జనతా పార్టీకి సొంతంగా 370 స్థానాలు వస్తాయనేటువంటి అంచనా వేస్తా ఉన్నారు అందరూ. ఎన్డీఏకు 400 సీట్లు దాటాలనేటువంటి లక్ష్యంతో పనిచేస్తా ఉన్నారు. నాకు పూర్తి విశ్వాసం ఉంది. దేశంలో గతంలో ఎన్నడూ లేనటువంటి మెజార్టీ నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో ఈరోజు భారతీయ జనతా పార్టీకి దేశ ప్రజలు కట్టబెట్టబోతా ఉన్నారు. దేశంలో శాంతి భద్రతలు కాపాడు. సమ్మిట్ ఫర్ డెమోక్రసీ 2024లో ప్రధాని మోదీ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన ప్రసంగించారు. Excellencies, Namaskar. I thank President Yoon Suk Yeol for continuing this initiative. Summit for Democracy has emerged as an important platform where democracies share experiences and learn from each other. Excellencies, in a few weeks from now, the world will witness the largest festival of democracy in India. With around 1 billion voters expected to vote, this will be the largest electoral exercise in the history of mankind. The people of India will once again affirm their faith in democracy. India has an ancient and unbroken culture of democracy. It has been the lifeblood of Indian civilization. Consensus building, open dialogue, and free discussion have resonated throughout India's history. That is why my fellow citizens consider India to be the mother of democracy. Excellencies,
Over the last decade, India has moved forward with the mantra of Sabka Saath, Sabka Vikas, Sabka Vishwas, Sabka Prayas. That is collective efforts for inclusive growth. Reaching out to all sections of society, particularly the poor, women, youth, and farmers has been our top priority in the true spirit of inclusivity. We have transitioned to a performance-based governance where shortages, corruption, and discrimination have been replaced by transparency, accountability, and opportunity. In these efforts, technology has played a crucial role as a great enabler. India's rapid progress in digital public infrastructure have revolutionized public service delivery and enhanced financial inclusion. Riding on the power of youth and technology, India has rapidly developed into the world's third largest startup ecosystem. Our 1.4 million elected women representatives at the grassroots level are our agents of change for women-led development. Excellencies, today, India is not only fulfilling the aspirations of its 1.4 billion people, but it also providing hope to the world that democracy delivers and democracy empowers. When the Indian Parliament passed a law to ensure minimum 1/3 representation for women legislators. మాజీ మంత్రి ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా పలు అంశాలపై ఆయన మాట్లాడారు. హాస్పిటల్స్లో సరైన వైద్యులు లేరు, ఉంటే వైద్యం ఉండదు, వైద్యం అందితే మందులు ఉండవు, ఆఖరికి గాజుగుడ్డ కొనుక్కోవాలన్నా కూడా ఈ రోజున వాళ్ళకి నిధులు లేనటువంటి పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం. అంతేకాకుండా ఈ రోజున ఏదైతే డయాబెటిక్ పేషెంట్స్కి డయాలసిస్ సెంటర్స్ గతంలో పెట్టామో ఆ డయాలసిస్ సెంటర్స్ అన్నింటిని కూడా మూసివేసుకునే పరిస్థితిలో ఈ రోజున వైద్య విధానం ఉంది అంటే, ఆరోగ్య విధానం ఉంది అంటే ఈ రాష్ట్రంలో వైద్య ఆరోగ్య శాఖ ఏ రకంగా పనిచేస్తుందో ఈ రోజున మనం ఆలోచన చేయొచ్చు. ఈ రోజున మెడికల్ కాలేజీలు కడుతున్నాం, పేదవాడికి ఈ మెడికల్ కాలేజీల ద్వారా హాస్పిటల్ ద్వారా వైద్యం అందిస్తాం అదేవిధంగా అని చెప్పినటువంటి నీవు ఇవాళ మెడికల్ సీట్లు తగ్గిపోతూ ఉంటుంటే ఎందుకు తగ్గుతూ ఉన్నాయి, ప్రభుత్వ మెడికల్ కాలేజీలు అనేది కనీసం పట్టినటువంటి పరిస్థితి ఈ రాష్ట్రంలో ఒకసారి గమనించాల్సిన అవసరం ఉందని చెప్పి మీకు మనం చేస్తూ ఉన్నా. ఈ రోజున మీరు ఆరోగ్యశ్రీ పథకాన్ని చాలా బ్రహ్మాండంగా కొన్ని వేల వ్యాధులకి విస్తరించినటువంటి పథకం నా హయాంలో గతంలో చంద్రబాబు నాయుడు గారు కేవలం 1200కో 1300కో పరిమితి అయితే నేను 5000కో 6000కో వ్యాప్తి చేసినటువంటి గొప్ప సంస్కృతి సాంప్రదాయం కలిగినటువంటి పేదవాడి పట్ల పేదవాడి యొక్క ఆరోగ్యాన్ని రక్షించే దాంట్లో నేను ప్రధాన పాత్ర పోషిస్తా అన్నటువంటి నువ్వు ఈ రోజున 1500 కోట్ల రూపాయలు బిల్లులు పెండింగ్ ఎందుకున్నాయి ఆరోగ్యశ్రీ పథకం కింద అని చెప్పి నేను అడుగుతా ఉన్నా. ఈ రోజున ఆరోగ్యశ్రీ పథకం ఏ హాస్పిటల్స్కి అయితే కేటాయించారో ఆ హాస్పిటల్స్లో పేదవాడు వెళ్తే పేదవాడికి వైద్యం అందుతుందా ఆరోగ్యశ్రీ పథకం ద్వారా అని చెప్పి నేను అడుగుతా ఉన్నా. ఎందుకు అందట్లేదంటే నీ యొక్క వక్ర బుద్ధి వల్ల, చెడు ఆలోచన వల్ల దీపం ఉండగానే ఇల్లు చక్క పెట్టుకుందాం అనే రీతిన నువ్వు ఈ రోజున
ఎవరైతే నీ అనుయులు ఉన్నారో ఆ అనుయులు ఎవరైతే కాంట్రాక్ట్ వర్కులు చేశారో ఆ కాంట్రాక్ట్ వర్కులు చేసిన వాళ్ళకి కోడ్ ముందునే డబ్బులు రిలీజ్ చేయాలనే దురుద్దేశంతో అప్పులు తెచ్చి 4,750 కోట్ల రూపాయల అప్పులు తెచ్చినటువంటి నీవు 6,500 కోట్ల రూపాయల కాంట్రాక్టులకి ఇచ్చిన మాట వాస్తవా కాదా అని చెప్పి నేను అడుగుతా ఉన్నా. ఆనాడు పేదవాడు గుర్తు రాలేదా? ఆనాడు ఆరోగ్యశ్రీలో పెండింగ్ బిల్లులు ఉన్నట్టు గుర్తు రాలేదా? ఎందుకు కాంట్రాక్టర్లకి చెల్లించావు? ఎందుకు ఈ ఆరోగ్యశ్రీ అమలు చేసే హాస్పిటల్కి పెండింగ్ బిల్లుల్ని 1,500 కోట్లు ఎందుకు చెల్లించలేదని చెప్పి నేను అడుగుతా ఉన్నా. అంటే దీపం ఉండగానే ఇల్లు చక్కబెట్టుకోవాలి, ఓడిపోతున్నానని నీకు అర్థమైపోయింది కాబట్టి వసూలు రాజాగా ఈ రోజున మిగిలిపోయే జగన్మోహన్ రెడ్డి గారు మీరు కాదా అని చెప్పి నేను అడుగుతా ఉన్నా. కమిషన్ల కోసం కక్కుర్తిపడి పేదవాడిని మోసం చేస్తూ పేదవాడి యొక్క ఆరోగ్యాన్ని దెబ్బతీస్తూ ఈ రోజున ఆరోగ్యాన్ని కాపాడుకోవాలంటే తన అప్పో సొప్పో చేసి ఈ రోజున 5 రూపాయల వడ్డీకో 10 రూపాయల వడ్డీకో తీసుకువెళ్లి వైద్యం చేయించుకుంటే ఇవాళ వైద్యం అందక ఒక్కొక్కసారి అప్పు పుట్టక ప్రాణాలు కోల్పోతున్నటువంటి పరిస్థితి ఈ రాష్ట్రంలో నీకు కనపట్టలేదా అని చెప్పి ఈ సందర్భంగా మీకు మనవి చేస్తా ఉన్నా. ఈ రోజున మీ అందరూ కూడా ఆలోచన చేయాలి. పేదల కష్టాలని మాత్రం నువ్వు మాత్రం గమనించవు. నీ తాడేపల్లి ప్యాలెస్లో మాత్రం రోజుకి కూడా ఖజానా నిండాలి. పేదవాడు చచ్చిపోయినా పర్లా, పేదవాడు నష్టపోయినా పర్లా, ఏదో ఒక రకంగా ఈ రోజున రెవెన్యూ వ్యయాన్ని చూపిస్తా ఉన్నావు. ఆ డబ్బుని పక్క దావన నువ్వు సంపాదించుకుంటా ఉన్నావు అనేది వాస్తవం కాదా అని చెప్పి నేను అడుగుతా ఉన్నా. జగన్మోహన్ రెడ్డి గారు ఎందుకు జరుగుతూ ఉంది? ఇవాళ టీడీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి పిల్లి మాణిక్యరావు మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా సీఎం జగన్ పై ఆయన మండిపడ్డారు. అనుకునేటట్టు చేయడానికి జగన్మోహన్ రెడ్డి కుట్రలు చేస్తా ఉన్నాడు. నిజంగా జగన్మోహన్ రెడ్డి యొక్క నిజ స్వరూపం ఈ 5 ఏళ్లలో 500 సార్లు బయటపడింది. అతను ఏమన్నా మాట అన్నాడంటే ఆ మాటని అసలే పాటించడని, కానీ దానికి ఒక నినాదం తయారు చేస్తాడు. మాట అన్నాడంటే మాటమ తిప్పడు అని. నినాదం వెనక జనాలు పరిగెత్తుతూ ఉండాలి. వాస్తవంలో మాత్రం ప్రజలందరూ కూడా నాశనం అవుతూ ఉండాలనేది జగన్మోహన్ రెడ్డి ఎత్తుగడలు. ముఖ్యంగా ఎస్సీల కోసం ఎస్టీల కోసం సప్లాన్ నిధులు ఉన్నాయి ఈ రాష్ట్రంలో. అది భారత రాజ్యాంగం ఇచ్చినటువంటి హక్కు. ఏదైతే 1,00,000 కోట్లు గనక బడ్జెట్ కేటాయిస్తే ఆ 1,00,000 కోట్ల బడ్జెట్లో ఎస్సీల కోసం ఎస్టీల కోసం వాళ్ళ జనాభా నిష్పత్తి ప్రకారం బడ్జెట్ సప్లాన్ని కేటాయించాల్సినటువంటి పరిస్థితి ఉంది. ఇది అందరికీ తెలిసిందే. 1,00,000 కోట్లు కేటాయిస్తే ఎస్సీలకి 15,000 కోట్లు దాంట్లో కేటాయించాలి. ఎస్టీలకు ఒక 5,000 కోట్లు కేటాయించాలి. కానీ అట్లా ప్రతి సంవత్సరం గత ప్రభుత్వాలు ఎస్సీలకి సంబంధించి ఎస్టీలకి సంబంధించి సప్లాన్ నిధులు కేటాయించి ఆ ఎస్సీల పల్లెల్లోనే రోడ్లేసి ఆ ఎస్టీల పల్లెల్లోనే భవనాలు కట్టించి కళ్యాణ మండపాలు కట్టించి కమ్యూనిటీ హాల్స్ కట్టించి అక్కడే ఎక్కువ వీధి దీపాలు ఇచ్చి వాళ్ళ ఆ కమ్యూనిటీ అభివృద్ధి కోసం అనేకమైనటువంటి పథకాలని డెవలప్ చేయడం కోసం ఈ నిధుల్లో కేటాయించేవాళ్ళు. కానీ ఇంత డబ్బులు కేటాయించి చంద్రబాబు నాయుడు గారు ప్రతి మాదిగ పల్లెల్లో, ప్రతి మాల పల్లెలో, ప్రతి రెల్లి ఓడల్లో, ప్రతి గిరిజన ఓడల్లో, మారుమూల గ్రామాలకు కూడా సిమెంట్ రోడ్డులు తీసుకెళ్లి కమ్యూనిటీ భవనాలు కట్టించి అనేకమైనటువంటి పోషకాహారాలు అందించి వాళ్ళ విద్యను అందించి ఇంత చేసినటువంటి చంద్రబాబు నాయుడు గారు ఎప్పుడూ కూడా నా ఎస్సీలు నా ఎస్టీలు అల్లా. ఎందుకంటే మాయ మాటలు చెప్పడం కాదు, ప్రేమ అనేది గుండెల్లో ఉండాలి. గుండెల్లో ఉండకుండా మోసం చేయడానికి మాత్రం జగన్మోహన్ రెడ్డి 100 సార్లు వాడుతూ ఉన్నాడు. ఈ మాటలకి బలైపోతూ ఉన్నారు మా దళిత గిరిజన జాతి ప్రజలందరూ కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా. దాదాపు అమ్మఒడి పథకాన్ని ఇస్తా ఉన్నాడు. ఈ అమ్మఒడి పథకానికి ప్రత్యేకంగా నిధులు కేటాయించి ఎస్సీలో ఉన్నటువంటి పేద ప్రజలకి, బడికెళ్ళేటువంటి పిల్లల తల్లులకి, ఎస్టీలో ఉన్నటువంటి వాళ్ళకి, మైనార్టీల్లో ఉన్నటువంటి వాళ్ళకి అనేక మందికి అమ్మఒడి కేటాయించాలి. కానీ జగన్మోహన్ రెడ్డి ఏం చేశాడు తెలుసా? జగన్మోహన్ రెడ్డి వీటికి డబ్బులు తాడేపల్లి ప్యాలెస్ నుంచి తేలా, ఎడపలపై ఎస్టేట్ నుంచి తేలా, హైదరాబాద్లో ఉన్న ప్యాలెస్ నుంచి తేలా, ఏ భవనాలు అమ్మి తేలా. సరే అట్లా కాదు, బడ్జెట్లో వేరే డబ్బులు అన్నా కేటాయించాడా? వేరే డబ్బులు కూడా కేటాయించలా.
ఎస్సీలకి సంబంధించినటువంటి ఎస్టీలకి సంబంధించినటువంటి సప్లాన్ నిధులు మొత్తాన్ని కూడా తీసేసినటువంటి పరిస్థితి. కేవలం ఎస్సీల కోసం రాజ్యాంగం ప్రకారం వచ్చినటువంటి, ఎస్టీల కోసం వచ్చినటువంటి, మైనార్టీల కోసం వచ్చినటువంటి డబ్బులు 1,14,000 కోట్లు మా డబ్బులు దారి మళ్లించాడు. నా ఎస్సీలు అని అంటే అదనంగా డబ్బులు తీసుకొచ్చి పెడతాం కాదు, నా ఎస్టీలు అంటే అదనంగా బడ్జెట్ కంటే ఎక్కువ డబ్బులు ఖర్చు పెడతాం కాదు, నా మైనార్టీలు అంటే అదనంగా డబ్బులు తీసుకొచ్చి పెడతాం కాదు. నా ఎస్సీలు అనే మాట మీ ముఖాన కొడుతున్నారు, ఆ మాట చుట్టూ మీరు తిరగండ్రా. మీకు సంబంధించినటువంటి 1,00,000. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. సమ్మిట్ ఫర్ డెమోక్రసీ 2024లో పాల్గొన్న ప్రధాని మోడీ. ఈ సందర్భంగా ప్రసంగం. ఇండియా అలయన్స్ పార్టీల సమావేశంలో పాల్గొన్న ఏపీసీసీ చీఫ్ వైఎస్ షర్మిల. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే వార్తలు మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్తే.